హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రామంజేలు. కొల్లూరి. యాన్స్పేటరీ బెయిలు ఎటువంటి పరిస్థితుల్లో ఎప్పుడు తెచ్చుకోవాలి? యాన్స్పేటరీ బెయిల్ ఆవశ్యకత ఏమిటి? యాన్స్పేటరీ బెయిల్ అనేది ఏదైనా మీరు ఎఫ్ఐఆర్లో క్రైమ్లో ముద్దాయిగా, కేసుల్లో ముద్దాయిగా, ఎఫ్ఐఆర్లో ముద్దాయిగా మిమ్మల్ని పెట్టినప్పుడు మీరు పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీసులు మిమ్మల్ని ఇబ్బంది పెడతారని మీరు ఎప్పుడైనా ఫీల్ అయినప్పుడు, మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళటం మీకు ఇష్టం లేనప్పుడు, మీకు పోలీసు వారి వల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ అయినా వస్తాయని మీరు గ్రహించినప్పుడు, అనుకున్నప్పుడు మీరు యాన్సిపేటరీ బెయిల్ అనేది ప్రయత్నం చేయొచ్చు. యాన్సిపేటరీ బెయిల్ అంటే ఏంటంటే, రిమాండ్ వెళ్లకుండా, పోలీసు వారికి దొరకకుండా అబ్స్కాండ్ అయ్యి మీరు వకీల్ ద్వారా జిల్లా కోర్టులో కానీ హైకోర్టులో కానీ యాన్సిపేటరీ బెయిల్ మూవ్ చేసుకుని ఆ బెయిల్ వచ్చే వరకు మీరు అబ్స్కాండ్లో ఉండాలి. పోలీసు వారికి కనపడకుండా, కనపడితే మిమ్మల్ని తీసుకెళ్ళి రిమాండ్ పెడతారు. సో యాన్సిపేటరీ బెయిల్ ప్రత్యేకత ఇది. యాన్సిపేటరీ బెయిల్ ఆర్డర్ వచ్చిన తర్వాత మీరు కోర్టులో ఆ ఆర్డర్ కాపీ తీసుకుని జామీందారులను పెట్టుకొని మీరు బయటకు రావచ్చు. ఏదైనా పోలీసు వారు మిమ్మల్ని ఇబ్బంది పెడతారని మీరు ఫీల్ అయినప్పుడు యాన్సిపేటరీ బెయిల్కి వెళ్ళవచ్చు. సో ఫ్రెండ్స్, బాయ్. మరో వీడియోతో కలుద్దాం.